బిడ్డని కడుపుకి అమ్మని కత్తికి కోపలి మట్టికి నాగలి. ఈ వారం నామినేషన్స్ మీ అంచనాల్ని తలకిందులు చేస్తుంది. ఇది చేయడానికి 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. మీరు నామినేట్ చేయాలనుకున్న ఒకరిని బలమైన మీ కారణాలతో నామినేట్ చేసి అక్కడున్న షవర్ కింద నిలబెట్టండి. బిగ్ బాస్, నా నామినేషన్ భరణి అన్న. మీరు ఎందుకో ఆలోచించి వెనకాడుతున్నారేమో, నామినేషన్ చేయకుండా ఇక నుంచి మీరు కొత్త భరణిని చూస్తారు, ఎలా ఉంటుందో ఆట నేను చూపిస్తానని వచ్చారు. ఆ ఫైర్ మీరు మళ్ళీ మెల్లమెల్లగా వచ్చే కొద్దికి మీరు తగ్గించేస్తున్నారు. 2-3 పెట్టుకొని వాళ్ళని ఒక గ్యాంగ్ అప్ లాగా ఉంచుకుంటావు. నువ్వు చెప్పింది వాళ్ళు చెయ్యాలి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా పాయింట్స్ చెప్పి వాళ్ళని ఒక బాణాలు వదిలినట్టు వదులుతావు. అయితే వాళ్ళందరూ చిన్నపిల్లలు అడుగుతూ నేను ఎవరికైనా నా అవుట్ అయిన తర్వాత నేను సపోర్ట్ చేస్తా, లేదంటే లాస్ట్ వరకు నేను ఉండాలని కోరుకుంటా. నువ్వు కమెంట్ చేసి ఆర్డర్ చేసి ఆపుతున్నావు వాళ్ళని. నాకన్నా బెటర్ తనుజ అనిపించిన డెసిషన్ తీసుకున్నాను తప్ప మీరు ఎందుకు అవ్వకూడదు అనేది కూడా స్టాండ్. అదే చెప్తున్నా, ఆ టైంలో ఆపోజిట్ ఉన్న పర్సన్ కి మీరు ఎంత చేశారో మీకు తెలుసు. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నువ్వు ఓకే చెయ్యి, ఒక నిమిషం నేను చెప్తా. నేను చెప్పినండి వాళ్ళు వింటున్నారంటే నీ ప్రాబ్లం ఏంటి? లీడర్ బోర్డ్ టాస్క్ ఉన్నప్పుడు నువ్వు నిజంగానే హైపర్ అయ్యావు, నువ్వు నిజంగానే టాస్క్ చెడగొట్టావు. అక్కడ పవన్ బాగా ఆడుతున్నా కూడా. ఎమోషనల్ డ్రామా చాలా ఎక్కువ ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ లేదు. సెల్ఫిష్ ప్లేయర్, యూ వాంట్ యువర్ ఫుడ్ ఫస్ట్. నేను నా గేమ్ చూడడానికి వచ్చాను. బట్ కెప్టెన్ హ్యాస్ ఎ కెప్టెన్ ఈజ్ మీ రెస్పాన్సిబిలిటీ. మ్యామ్ ఇది ఈ బాధ్యత. లీడర్షిప్ బోర్డ్ లో బర్నీ గారు, సంజన గారు, దివ్య గారు ముగ్గురు స్ట్రాంగెస్ట్. వాళ్ళకన్నా పైన నేను ఉన్నాను. సో దట్ షోస్ మై గేమ్ ఇస్ ఇంప్రూవింగ్. నెక్స్ట్ వీక్ లోపల టాప్ 5 లో వస్తాను నేను. నాకు ఆ కలబర్ ఉంది. అదే చూపించమంటాను, నిజంగా చెప్తాను. చూపిస్తాను, కన్ఫర్మ్ చూపిస్తాను నేను.